అందరికీ వందనాలు. క్రిస్మస్ జరిగిన తర్వాత మొదటి ఆదివారం, క్రిస్మస్ అయిన తర్వాత మొదటి ఆదివారం, ఈ సంవత్సరంలో చివరి ఆదివారం. అంటే మొదటి అంటే క్రిస్మస్ తర్వాత మొదటి ఆదివారం. క్రిస్మస్ పండుగ అయిపోయింది. మనమంతా కూడా ఇంకా కొత్త బట్టలు, పిండి వంటలు, ఇంకా ఆనందంలోనే ఉండిపోయామా? దాని నుంచి బయటకు వచ్చాము. ఒకసారి ఆలోచించుకోవాలి. క్రిస్మస్ పండుగ రోజు మీద మెసేజ్ విన్నా మర్చిపోయాను. అంటే యేసు ప్రభువు భూమి మీద పాపుల రక్షణకు వచ్చేది చెప్పాను. సో ఆ మాట ఇంకా గుర్తుందా? మర్చిపోయారు. ఎంతమంది గుర్తుంది? యేసు ప్రభువు భూమి మీదకి ఎందుకు వచ్చారంటే పాపులను రక్షించడానికి యేసు ప్రభువు భూమి మీదకి వచ్చారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా డైరెక్ట్ గా ఈ మాట చెప్పే విధానం రావాలి. యేసు ప్రభువు ఎందుకు భూమి మీదకి వచ్చారు? పాపులను రక్షించడానికి, నశించిపోతున్న దాన్ని వెదకి రక్షించడానికి. అంటే మన జీవితం కూడా మొక్కలంటివి. సో మొక్కలు ఎండిపోతాయి. మనుషులు ఇక్కడ పాపంలో నశించిపోతున్నారు. నశించిపోయే వాటిని రక్షించడానికి యేసు ప్రభువు భూమి మీద, లేకపోతే రావాల్సిన అవసరం లేదు. సో ఈ రోజున మనము మరి దేవుడు నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించిన భూమి మీద గురించి తెలుసుకున్నాం. మనం ఆయన మాటల్ని విన్న తర్వాత ఏం చేయాలి? ఆయన మాటలు ఏం చేయాలి? మనం మరి గారి జీవితంలో కూడా అమ్మా నువ్వు గర్భం ధరిస్తావు, కుమారి కంటావు, ఆయనకి కుమారుని పేరు పెడతావు, యేసుని పేరు పెడతావు అని దేవదూత పలికినప్పుడు అన్ని మాటలు కూడా ఏం చేసిందంటే హృదయంలో దాచుకుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరియమ్మ గారు తన హృదయంలో మాటలు దాచుకుని ఉన్నది. ఎందుకంటే మరి ఆ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ కూడా సమాధానం కలిగించే శుభ సమాచారం దేవదూత మాట్లాడింది. ఈ రోజున ఆ మాటలు విన్న తర్వాత గొర్రెల కాపుర్లు వెళ్ళిన తర్వాత ఈమెం చేసిందంటే ఆ లోకాసు వార్త 2వ అధ్యాయం 18వ వచనం, 18-19 వచనం. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతుల గురించి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడేది. అయితే మరియ ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని, కన్న వాటిని గురించి దేవుని మహిమపరచు, స్తోత్రము చేయించు తిరిగి వెళ్ళి. హల్లెలూయా. అంటే ఈ విధంగా, అంటే ఏ విషయాలైతే దేవుడు మరి గొర్రెల కాపరి ద్వారా బయలుపరిచాడో, దేవదూత ద్వారా బయలుపరిచాడో, ఈ విషయాన్ని మరియ గారు ఏం చేస్తున్నారంటే తన యొక్క హృదయంలో భద్రపరచుకొని ఉన్నది. ఆమె అయితే మరియ ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు. అంటే తలపోసుకోవడం అంటే ఏంటి? ఇక్కడ ఆలోచిస్తూ ఉన్నది, అంటే రికలెక్ట్ చేస్తూ ఉన్నది, నెమరు వేస్తున్నది. ఆమె మర్చిపోలేదు, ఏ మాటలు కూడా మర్చిపోలేదు. జరిగినటువంటి కార్యం మామూలు కార్యం, ఇది ఒక అసాధ్యమైనటువంటి కార్యము, అంటే ఒక ఇంపాసిబుల్. మరి అంటే ఏదైతే మనుషులకు అసాధ్యమో దాన్ని దేవుడు జరిగించాడు. దేవునికి స్తోత్రం. అంటే మనుషులకు అసాధ్యమైన దాన్ని దేవుడు ఈమె జీవితంలో సాధ్యం చేశాడు. ఆ విషయాన్ని ఆమె నెమరు వేసుకుంటూ ఉన్నది. దేవుని బిడ్డలారా, 119వ కీర్తన తీసుకోండి. ఆమె ఏ విధంగా తలపోసుకుని 119వ కీర్తన, దానికంటే ముందు 1వ కీర్తన కూడా చదువుతున్నాం. మొదటి కీర్తన చూడండి, 2వ వచనం. దివారాత్రులు ఏం చేయాలి? ఆయన మాట ఏం చేయాలి? మనం ధ్యానించండి. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అదే వాక్యం మళ్ళీ చదవండి. అదే వాక్యాన్ని, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. అంటే నీ జీవితం ధన్యంగా మారాలి అంటే ఏం చేయాలంటే దేవుని యొక్క మాటను ఏం చేయాలి? తలపోసుకోవాలి. దివారాత్రులు ధ్యానం చేయాలి. ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేయాలి. ఇప్పుడు దేవుడు మనతో చెప్పిన మాటలు మనం ఏం చేయాలి? ధ్యానం చేయాలి. జరుగుతుందా లేదా అని మనం ధ్యానం చేయాలి. ఇర్మియా 15:26 చూడము. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. ఇర్మియా గ్రంథము 15:16. నీ మాటలు
నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించుచుంటిని. సైన్యములకు అధిపతి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. దేవునికి స్తోత్రం. అంటే నీ మాటలు నాకు దొరికితే ఏం చేశాడు? వాటిని భుజించాడు. ఏం చేశాడు? భుజించాడు. మరి బైబిల్ ఏం చేసుకుంటున్నారు? తలపోసుకున్నారు. దేవదూత పలికిన మాటల్ని, దేవుడు పంపించిన వర్తమానాన్ని ఆమె తలపోసుకున్నది. ఇరిమియా ప్రవక్త అంటున్నాడు, అయ్యా నీ మాటలు నాకు దొరక నేను వాటిని భుజించితిని. అవి భుజించడం వల్ల నాకేం కలిగింది? సంతోషం కలిగింది. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మాటలు తలపోసుకోవడం వల్ల నాకేమి కలిగింది? ఇర్మియాకు అంటే సంతోషం కలిగింది. నా హృదయమునకు ఆనందము కలుగజేయుచున్నవి. ఏ మాటలు? దేవుని యొక్క మాటలు నా హృదయమునకు ఆనందం కలుగజేయుచున్నవి. మరి కూడా ఈ శుభవర్తమానం అయిన తర్వాత నా హృదయము ఆనందించుచున్నది అని చెప్పేసి దేవుని నామాన్ని మహిమపరుచుచున్నది. దేవుని బిడ్డలారా, ఈ రోజున దివారాత్రము ఆయన యొక్క మాటను, వాక్యమును మనం ధ్యానం చేస్తున్నప్పుడు ధన్యులమవుతూ ఉన్నాం. ఆయన వాక్యాన్ని భుజిస్తే మనకు సంతోషం కలుగుతున్నది, ఆనందం కలుగుతూ ఉన్నది. అయితే ఇంకొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు ఆయన మాటలు తలపోసుకోవడం ఒకటేనా? ఇక్కడ హృదయములో భద్రము చేసుకోవాలి. ఎక్కడండి? దేవుని మాటల్ని హృదయంలో భద్రం చేసుకోవాలి. 119వ కీర్తన 11వ వచనం చూడండి. భక్తుడు ఏమని సెలవిస్తున్నాడు? 119వ కీర్తన, నీ ఎదుట నేను పాపము చేయకూడనట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. అంటే దేవుని యొక్క వాక్యంలో చూడ పాపం జరగకుండా అవకాశం లేదు. కాబట్టి ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎక్కడ దాచుకోవాలంటే హృదయంలో దాచుకోవాలి, మన మైండ్ లో దాచుకోవాలి, మన క్రియల్లో భద్రం చేసుకోవాలి. మనం చేసే ప్రతి ఒక్క పనిలో కూడా దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిబింబించే వారిగా ఉండాలి. చాలా జాగ్రత్తగా, భద్రముగా హృదయములో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోవాలి, భద్రం చేసుకోవాలి. దేని పెట్టాలి? ఎప్పుడైతే మన దేవుని వాక్యం మనలో ఉండదో పాపం చేయడానికి ఏమాత్రం కూడా అవకాశం. పాపం ఎవరు చేస్తారంటే దేవుని బైబిల్ లేని వాడు. పాపం ఎవరు చేస్తారు? దేవుని బైబిల్ లేని వాడు. దేవుడు అంటే దేవుని ధిక్కరించిన వాడు, దేవుని యొక్క వాక్యం తెలియని వాడు, తెలిసినా గాని పట్టించుకోకుండా ఉన్నవాడు, అజ్ఞానంలో ఉన్నవాడు పాపం చేస్తాడు. పాపము అంటే ఏమిటో ఈ రోజున ప్రపంచం మొత్తానికి తెలుసు. ఎందుకంటే చట్టాలని, గ్రంథాలని, వీటన్నిటి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. చట్టానికి వ్యతిరేకంగా వెళ్ళి చాలా మంది శిక్షకు గురవుతూ ఉన్నారు. బైబిల్ కూడా ఒక చట్టం అండి. మనం అందరం అనుకుంటాం అంటే కోర్టులో ఏదైనా తప్పు అయితే కోర్టులో కేసు పెడదామంటారు. కేసు పెట్టి దాన్ని ఎక్కడికి కోర్టుకు వెళ్ళాలి. కేసు స్టేషన్, పోలీస్ స్టేషన్ నుంచి కోర్టులోకి వెళ్ళాలి. కోర్టులోకి వెళ్ళాలి, జడ్జి గారు తీర్పు తీరుస్తారు. మనకి అంటే మనం చేసేది మంచా చెడా అని మనకి అనునిత్యం కూడా కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం లేదు, స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన చేతిలోనే ఉంది. ఏంటిది? తీర్పు మన చేతిలోనే ఉంది. బైబిల్ పట్టుకుని మనం చేసిన కరెక్టా కాదని చూసుకుంటే సరిపోతూ ఉన్నది. సో ఈ రోజున బైబిల్ మన యొక్క జీవితానికి ప్రమాణం. ఇది ఒక ప్రామాణిక గ్రంథం, ఇది ఒక చట్టం. క్రైస్తవుడికి చట్టం ఏంటంటే బైబిలే. నువ్వు ఏది చేయాలన్నా కానీ నువ్వు చేస్తున్నది వాక్యానుసారం ఉందా లేదా చూసుకోవాలి. దాని ప్రకారం మనం వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే మనం ధన్యులు అవుతూ ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ ధన్యకరమైన జీవితం రావాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసేవారిగా ఉండాలి. తప్పనిసరిగా ధ్యానం చేసేవారిగా ఉండాలి. ఇక్కడ మరి గారు ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకునేను అని వాక్యం రాయబడింది. భద్రం చేసుకుంది కాబట్టి ఆమె రోజున మరి ధన్యకరమైన జీవితం ఆమె పొందుకున్నది. ఎందుకంటే వాక్యాన్ని ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యంతో హృదయాన్ని నింపుకోవాలి. అప్పుడు మన యొక్క హృదయంలో జీవజల నదులు పారుతాయి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం, సామెతలు 4:23 చూడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ హృదయం
నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఏం చేయాలి? జీవజలాలు ఎక్కడి నుంచి పారుతాయండి? ఎక్కడి నుంచి పారుతాయి? హృదయంలో నుంచి. ఎక్కడి నుంచి అండి? హృదయములో నుంచి. నీ హృదయములోని జీవజల నదులు పారును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకునుము. మోతపు మాటలు నోటి రానీయకుము, పెదవుల నుండి కపటమైన కుటిలమైన మాటలు రానీయకుము. నీ కన్నులు ఇటువంటి చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. నీవు నడుచు మార్గము సరళము చేయు, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. నీ కుడి తట్టికైనను ఎడమ తట్టికైనను తిరగకుము. నీ పాదమును కీడులకు దూరముగా తొలగించుకునుము. దేవునికి స్తోత్రం. ఇదండి, జీవజల నదులు పారాలి అంటే మన యొక్క హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. 21వ వచనం చూడండి. ఇదే అధ్యాయం సామెతలు 4:21 చూడండి. నీ కన్నుల ఎదుట నుండి 20 నా కుమారుడా నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవి యొక్కుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము. నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరములకు ఆరోగ్యమును ఇచ్చును. దేవునికి స్తోత్రం. ఏంటి? దొరికిన వారికి జీవం ఉంది, ఇవి దొరికిన వారికి ఆరోగ్యం ఉంది. అనారోగ్యం ఎవరికి వస్తుందంటే వాక్యం లేని వాడికి అనారోగ్యం, వాక్యం ఉన్నవాడికి అనారోగ్యం రావడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలో నువ్వు భద్రము చేసుకుంటే జీవధారలు నీలో నుండి ప్రవహిస్తాయి. కాబట్టి ఈ రోజున నువ్వు ఇంకా అనారోగ్యం అంటానికి వీలు లేదు, నువ్వు రోగం అంటానికి వీలు లేదు, నువ్వు గుడ్డివాడిని అంటానికి వీలు లేదు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో తలపోసుకుంటూ ఉండాలి. దేవుని యొక్క హృదయాన్ని నువ్వు భద్రం చేసుకోవాలి. దేవుని యొక్క హృదయాన్ని నువ్వు అనునిత్యం కూడా నువ్వు నీ యొక్క దేవుని యొక్క వాక్యములు నీ జీవితాన్ని చూసుకోవాలి. అప్పుడు నీలో నుంచి జీవధారలు ప్రవహిస్తాయి. నా ప్రియ సహోదరి సహోదరుడా, అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రము చేసుకుంటున్నావు. నీ కన్నుల ఎదుట నుండి దేవుని యొక్క మాటను తొలగిపోనీయకుము. అక్కడ అంటున్నాడు ఆయన, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము. దొరికిన వారికి అవి జీవమును. ఎందుకంటే ఆయన నేనే సత్య జీవ మార్గం అంటే దేవుని యొక్క వాక్యం ఎవరికైతే దొరుకుతుందో వారికి ఏం కలుగుతుంది? జీవం కలుగుతుంది. ఇది ఏ జీవం అంటే నిత్య జీవము. యుగ యుగాలు ప్రభువుతో మనము కలిసి ఉండేటువంటి జీవితము మనకు దొరుకుతూ ఉన్నది. నా ప్రియ సహోదరి సహోదరులారా, భూమి మీద జీవితానికి ప్రభు మనం పిలవలేదు. భూమి మీద జీవితానికి ఆయన మనల్ని పిలవలేదు. ఈ జీవితం గతించిపోయిన తర్వాత మనకు వచ్చేటువంటి జీవితం ఆయన మనకు చూపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ జీవితం పొందుకోవాలంటే దేవుని మాటలు నీలో ఉండాలి. అప్పుడు నీకు జీవం వస్తున్నది. జీవం వస్తూ ఉన్నది. ఆ జీవం ఏం చేస్తుందంట? ఆ జీవమును, దేవుని మాట దొరికిన వారికి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. దేవునికి స్తోత్రం. అనారోగ్యం ఉందంటే, నువ్వు ఆందోళన గురవుతున్నావంటే, నువ్వు భయపడిపోతున్నావంటే, ఇంకా నువ్వు 50% గానే ఉన్నావేమో. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే 100% నిజమైనటువంటి క్రైస్తవుడిగా దేవుని మీద ఆధారపడాలి. ఎప్పుడైతే మనం 50-50 క్రిస్టియన్స్ గా ఉంటామో, దేవుని బిడ్డగా ఉంటామో, అప్పుడు అవి నెరవేరవు. కాబట్టి 100% దేవుని మీద డిపెండ్ అయిపోవాలి. అది ఉద్యోగం అయినా, కుటుంబ విషయాలైనా, బయట నుంచి వచ్చే గలికలైనా కానీ, ఏది అయినా కానీ దేవుని మీద ఆధారపడడం మనం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే లుదియా చూడండి, అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 14వ వచనం. ఈ లుదియా ఎవరంటే రంగం
చదువు. అప్పుడు లుదియాయును దైవభక్తి గల ఒక స్త్రీ ఉండెను. ఆమె ఉదారంగు పొడిని అమ్ముతుయు తైర పట్టణస్థురాలు. పట్టణస్థురాలు. ఈమె ఎవరంటే ఆ యొక్క రంగులమైనటువంటి వ్యక్తి లుదియా. ప్రభు ఆమె హృదయమును తెరచెను గనుక పౌలు చెప్పిన మాటలయందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసము పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదన్నాని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసెను. దేవునికి స్తోత్రం. ఈమె ఎవరంటే, ఈ యొక్క లుదియా ఎవరంటే ఊదారంగు పొడి అమ్ముకునేటువంటి స్త్రీ. తన బిజినెస్ ఏంటి? ఊదారంగు పొడిని అమ్ముకుంటూ ఉన్నది. ఈ రోజున ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు కాబట్టి యేసు ప్రభు శిష్యులైనటువంటి ఫిలిప్పిని పౌలుని వాళ్ళ ఇంటికి ఆహ్వానించింది. దేవుని బిడ్డలారా, ప్రభు ఆమె హృదయం తెరిచింది కనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచినది. ఈ రోజున దేవుడు ఏ మాట అయితే పలుకుతున్నాడో ఆ మాట యందు నువ్వేం చేయాలంటే లక్ష్యముంచాలి. దేవుని యొక్క మాటకు నువ్వు చెవియొగ్గాలి. ఈ యొక్క అతని బిజినెస్ ని విడిచిపెట్టింది ప్రభు కొరకు. ప్రభు యొక్క శిష్యులకి గృహాన్ని తీసుకువెళ్ళి ఆతిథ్యం ఇచ్చింది. దేవుని బిడ్డలారా, వాళ్ళ కుటుంబం అంతా కూడా భార్య, తను, భర్త, పిల్లలు అందరూ కూడా ఏం చేశారు? బాప్తిస్మము పొందారనే వాక్యము రాయబడి ఉన్నది. దేవుని బిడ్డలారా, ఈ మాట మన యొక్క జీవితాల్లో చూడండి. నేను ప్రభువునందు ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసం గలదన్నని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వారిని వేడుకొని మమ్మల్ని బలవంతము చేసెను. నా ప్రియ సహోదరులారా, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నిన్ను మరి హెచ్చించగలడని, నిన్ను బాగు చేయగలడని, నీ యొక్క సమస్యల పరిష్కారం చూపించగలడని నువ్వు నమ్మితే ఆ ప్రభువుని నీ ఇంటికి నువ్వు ఆహ్వానించాలి. నీ హృదయంలోనికి ఆహ్వానించాలి. పౌలు గారు ఆమె హృదయం గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడని చెప్పేసి మరి పని విడిచిపెట్టి వీళ్ళందరికీ ఇంటికి తీసుకువెళ్తే పనేమైపోద్ది అంటే అక్కడ ఉదారంగా అమ్ముకునేటువంటి స్త్రీ తన యొక్క బ్రతుకు తెరువు కాబట్టి ఆ పొడిని అమ్మటం ఆఫ్ చేసి మరి యేసు ప్రభు శిష్యులు వాళ్ళ ఇంటికి తీసుకువెళితే తన యొక్క బ్రతుకు తెరువు ఎలాగా, తన పరిస్థితి ఏమవుతుంది, తన ఆర్థిక స్థితి ఏంటి, కుటుంబ పోషణ ఏమిటి అని ఆలోచించలేదు. డైరెక్ట్ గా దేవుని యొక్క వాక్యానికి సరెండర్ అయిపోయింది. దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుని యొక్క వాక్యానికి లోబడాలి. మనం ఎప్పుడైతే లోబడి జీవిస్తామో అప్పుడే కార్యాలు చూస్తాం. లోబడకుండా కార్యాలు చూడకుండా దేవుని బిడ్డలారా, ఈ రోజున నువ్వు దేవుని మందిరంలో ఉన్నావంటే కారణం ఏంటంటే దేవుడు ఇచ్చేటువంటి శక్తి నువ్వు పొందుకోవాల్సిందే. అంతేగాని ఆశామాషిగా టైం పాస్ గా మనం ఒకరున్నా ఎదురున్నా ముగ్గురున్నా కానీ ఆ టైం మాత్రం ఏ మాత్రం వేస్ట్ చేసేవారిగా కాకుండా దేవుని దగ్గర నుంచి పొందుకునే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని భద్రం చేసుకునే వారిగా ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని తలపోసుకునే వారిగా ఉండాలి. అప్పుడు జీవజల నదులు నీలో నుంచి పారుతూ ఉన్నాయి. ఎందుకంటే యేసుప్రభువు ఎలా చెప్పారంటే శరీరం చంపేవారికి భయపడొద్దు, భూమి మీద ఆత్మను చంపేవారికి భయపడమన్నారు యోహాను సువార్తలో. చూడండి యోహాను సువార్త చూడండి 6:13. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు తీశారా? 6:13 యోహాను సువార్త 6వ అధ్యాయం 13వ వచనం. హల్లెలూయా, 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 స్తోత్రం. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన 5 యావల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. ఈ విధంగా వాళ్ళు మరి ఎంతగా ప్రయాసపడ్డారంటే ప్రభు అంటారు, మీరు క్షేమైన ఆహారం కోసం కష్టపడద్దు. అంటే 5,000 మందికి ఆహారం పెడితే 12 గంపలు మిగిలింది కాదు. 5,000 మందికి ఆహారం పెడితే 12 గంపలు. సో ఆయన అంటే క్షేమైన ఆహారం కొరకు మీరు కష్టపడకూడదు కానీ నిత్య జీవం కలుగు అక్షయమైన ఆహారం కొరకు కష్టం. అదే అధ్యాయం 27 వచ్చిన అదే అధ్యాయం
అయితే ఆయన 27 వచ్చింది 6:27 6:27 మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, చదవండి. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడి కానీ నిత్య జీవము కలుగజేయు నిత్య జీవం కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడు. మనిషి కుమారుడు దానిని మీకిచ్చును. ఎందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. దేవుని స్తోత్రం. దేని కొరకు కష్టపడమన్నాడు? అక్షయమైనటువంటి ఆహారం కొరకు. అంటే క్షయమైన ఆహారం కొరకు మనం పని చేసుకుంటున్నాం, ఉద్యోగాలు చేసుకుంటున్నాం, అన్ని చేసుకుంటున్నాం. కానీ వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా మనం దేని కొరకు ప్రాకులాడాలంటే అక్షయమైనటువంటి ఆహారం. దీని కొరకి తండ్రి అయినటువంటి దేవుడు ముద్ర వేసి ఉన్నాడు మనల్ని. దేని పెట్టారు కాబట్టి ఈ రోజున మరి 63 వచ్చిందండి. 63 వచ్చింది. అదే 63 వచ్చిందండి. శరీరము 63 వచ్చింది. ఆత్మయే జీవించుచున్నది, ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఈ శరీరానికి ఎంత రంగేసినా, ఎంత వెలగల వస్త్రాలు కట్టుకున్నా, ఏది చేసినా నిష్ప్రయోజనము. శరీర సౌందర్యము, బాహ్య సౌందర్యము గురించి ప్రభు మాట్లాడడం లేదు. అని ఏమన్నాడు ఇక్కడ? ఆత్మయే జీవింప చేయుచున్నది. అంటే శరీరం కాదు నేను బ్రతికించేది. నువ్వు శరీరానికి ఎంత ఎనర్జీ ఇచ్చినా గానీ, ఎంత పౌష్టిక ఆహారం తిన్నా గానీ, మానసికంగా దైవికంగా నువ్వు బలహీనుడు అయితే నీ జీవితము వ్యర్థము అని వాక్యం హెచ్చరిస్తూ ఉన్నది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అంటే బాహ్యంగా అంటే శరీర పుష్టి కోసం నువ్వు ఎంత ప్రాకులాడుతున్నావు. అనుదినం 3 పూట్ల అన్నం తింటాం, స్నాక్స్ తింటాం, టీ తాగుతాం. ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. నేను ఏది కాదు అవసరం అంటే అన్ని ఇంపార్టెంటే. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది, ప్రాముఖ్యమైనటువంటిది ఆత్మను ఎలా పోషించాలి? శరీరానికి రోగం వస్తే ఇంజెక్షన్ చేయించుకుంటాం, మందులు వాడతాం, అర్థమైందా, నయం చేసుకుంటాం, శారీరక రోగం పోతుంది. కానీ మరి ఆత్మ రోగాన్ని ఎవరు తీసేయగలరు? ఆత్మీయ రోగాన్ని ఎవరు తీసేయగలరంటే ప్రభు ఒక్కడే తీయగలడు. కాబట్టి ఆత్మీయ అంధత్వము, ఆత్మీయ రోగాలు పోవాలి అంటే దేవుని యొక్క వాక్యం మనలో ఉండాల్సిందే. ఆత్మ అంటే డైలీ మనం వాక్యం చదవటం వల్ల ఇట్ ఈస్ ద నరిష్మెంట్ టు ద సోల్. అంటే ఇది ఆత్మకు పౌష్టిక ఆహారం. ఏంటిది? దేవుని యొక్క వాక్యం. శరీరానికి మనం డిఫరెంట్ చికెన్ తింటాం, మటన్ తింటాం, అన్ని వెజిటేరియన్స్ అండ్ నాన్ వెజ్ అంతా కూడా తింటాం. అంటే దాన్ని రుచి మనం తెలిసి దానికి ఇష్టపడుతూ ఉంటాం, తప్పు కాదు, తినొచ్చు. కానీ వాటితో పాటు మన ఆత్మ కూడా పోషించుకోవాలి కదా. డైలీ ఈరోజు ఆదివారం మంచిగా వండుకుంటాం, కానీ దీనికంటే ముందు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు వాక్యాన్ని చదువుకోవాలి. వాక్యాన్ని చదువుకోవాలి. వాక్యం ఆత్మకు ఆహారం. మన ఆత్మ దేవుని యొక్క వాక్యం అంటే పరిశుద్ధ ఆత్మ. అంటే వాక్యం ఎవరిలో ఉండదు వాడే పరిశుద్ధాత్మను పొందుకుంటాడు. కాబట్టి మన ఆత్మను వాక్యముతో పోషించాలి. ఎందుకంటే ఆయన అన్నాడు కదా, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందు నేను వాని యందును నిలిచియున్నాను. 35 వచ్చేసరికి జీవాహారం నేనే అన్నాడు ప్రభు. ఆయన ఏమన్నాడు? జీవాహారం. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా ఎద్దుకు వచ్చేవాడు ఏమాత్రమునూ ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడునూ దప్పిగొనడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆకలిగొనడు, దప్పిగొనడు, బోత్ అంటే రెండింటిని కూడా ఆయన తీర్చి ఉన్నాడు. మన జీవితంలో మనం ఒకసారి ఆలోచించండి, మీరందరూ కూడా ఆలోచించండి. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మరియమ్మ గారు లోకాసువార్త 2:19 ఏం చేశారు? తలపోసుకుని దేవుని యొక్క వాక్యాన్ని తన హృదయంలో భద్రం చేసుకుని ఉన్నది. మరి దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు నేను ఎక్కడ భద్రం చేసుకున్నాం, ఎలా జీవిస్తున్నాం ఒకసారి ఆలోచించండి. దేవుని బిడ్డలారా, ప్రభు పాదముల చెంత మన జీవితాన్ని పెడదాం. మనమందరం కూడా మరి ప్రభు యొక్క పాదాలు పట్టుకుని అడుగుదాం, ప్రభువా ఇక యోగిగా ఈ మాటలు ఎలా తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి దేవుడు అడుగుదాం. అందుకే ప్రభు కూడా శరీరాన్ని పట్టుకుని పుట్టి ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పౌలు గారు చాలా స్పష్టంగా అంటాడు. ఏమంటారంటే
కాబట్టి నా పిల్లలు రక్త మాంసాలు గలవారైనందున మరణం యొక్క భయము తొలగించడానికి ఆయన కూడా మనిషి రూపంలో పుట్టాడు. లేకపోతే యేసు వారు మనిషి రూపంలో పుట్టాల్సిన అవసరం లేదు. మీ మనం కూడా చెప్పాను. కాబట్టి ఈ రోజున ఆ మరణ భయాన్ని తొలగించి మనకు నిత్య జీవం ఇవ్వడం కోసం యేసు వారు భూమి మీద ప్రత్యక్షమై ఉన్నాడు. కాబట్టి ఆయన దేవుని యొక్క వాక్యం ఎవరి వాళ్ళ నుంచి జీవధారలు ప్రవహించడం అన్నాడు. వాళ్ళలో జీవం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, అనారోగ్యం మనం సామెతల గ్రంథంలో చదివాం కదా. మనం సామెతల గ్రంథంలో 4 కూడా చదివాం కదా. మరొకసారి చూడండి ఆ వాక్యం. ఇక రోగం అనేది మన దరిదాపులో రాకూడదు. ఆ వాక్యం చదివితే సామెతలు 4:23 మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. 4:23 నీ హృదయంలో నుండి అమ్మ దాని ముందు వాక్యం కూడా 20 నుంచి 23 నా కుమారుడా నా మాటలను ఆలకించు, నా వాక్యములకు నీ చెవియొగ్గు, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకు, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకును. దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును. దేవునికి స్తోత్ర. ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యంగా దేని కాపాడుకోవాలి? హృదయాన్ని కాపాడుకోవాలి. ఈ హృదయములో నుంచి జీవధారలు కలిగిస్తుంది. సర్వ శరీరమునకు ఆరోగ్యం కలిగించేది దేవుని యొక్క వాక్యం. నా కుమారుడా నా మాటలు ఆలకించు, నా వాక్యమును చెవియొగ్గు, నా వాక్యమునకు చెవియొగ్గు. నా మాటలు ఆలకించు, నా వాక్యానికి చెవియొగ్గు. అంటే ఎప్పుడైతే మనం ఈ పని చేస్తామో సర్వ శరీరానికి ఏం కలుగుతుంది? ఆరోగ్యం కలుగుతుంది. కాబట్టి దేవుని మీద ఆధారపడి దేవుని యొక్క వాక్యం మన హృదయాల్లో తలపోసుకుంటూ నెమరు వేసుకుంటూ ముందుకు వెళ్తాం. దేవుడి మాటలు తీర్చి మన కుటుంబాలను ఆశీర్వదించినగాక. ప్రైజ్ లార్డ్. అందరూ వందనాలు. ప్రభు యొక్క శ్రీ రక్తాల్లో పాల్పంచుకోవడానికి సిద్ధపడదాం. కలుపుస్తున్నందుకు కూడా ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.